అత్యంత ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ చరిత్రలో అరుదైన వివాదం చోటు చేసుకుంది. అబ్బాయి లక్షణాలున్న అమ్మాయితో బాక్సింగ్ ఆడించడం పెద్ద దుమారం రేపుతోంది. మ్యాచ్ ఆరంభంలోనే ప్రత్యర్థి క్రీడాకారిణి ఒక పురుషుడితో నేను ఫైట్ చేయలేనంటూ రింగ్ నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. 120 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒలింపిక్స్ లో ఎన్నడూ లేని విధంగా ఈసారి లింగ నిర్ధారణ వివాదం రాజుకుంది. అల్జీరియా బాక్సర్ ఇమానే ఖలీఫ్ లింగ నిర్ధారణ పరీక్షలో పురుషుడని తేలినప్పటికీ ఆమెను ఒలింపిక్స్ పోటీల్లోకి అనుమతించడంపై వివాదం రాజుకుంది. ఇటలీకి చెందిన ఏంజెలా క్యారినీతో ఇమానే ఖలీఫ్ పోటీపడింది. బాక్సింగ్ ప్రారంభమైన కాసేపటికే ఖలీఫ్ ఇచ్చిన ఒక్క పంచుకు ఏంజెలా క్యారినీ తీవ్రంగా గాయపడింది. దీంతో కేవలం 46 సెకండ్లకే ఏంజెలా బాక్సింగ్ రింగ్ నుంచి వాకౌట్ చేసింది. ఒక పురుషుడితో తలపడటం చాలా ప్రమాదకరమని భావించి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో నిర్వాహకులు నిబంధనల ప్రకారం మ్యాచ్ పూర్తవకముందే ఇమాన్ ఖలీఫ్ను విజేతగా ప్రకటించారు. అల్జీరియా బాక్సర్ ఇమానే ఖలీఫ్ గత సంవత్సరం లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైంది. ఖలీఫ్కు XY క్రోమోజోములు ఉండటంతో ఆమెను అబ్బాయిగా తేల్చారు. గత ఏడాది వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించారు. అయినప్పటికీ ప్యారిస్ ఒలింపిక్స్ పోటీల్లో మహిళా విభాగంలోనే ఇమానే ఖలీఫ్ను పోటీకి అనుమతించడంతో వివాదం చెలరేగింది. ఈ వివాదం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలనీ సైతం ఒలింపిక్స్లో జరిగిన ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించారు. సమాన ఆటగాళ్ల మధ్య పోటీ జరగలేదని ఖండించారు. ప్రముఖ రచయిత్రి హ్యారీ పోటర్ నవల సృష్టికర్త జేకే రౌలింగ్ సైతం ఈ వివాదంపై స్పందించారు. ఒక పురుషుడి చేతిలో మహిళ పబ్లిక్గా ఓటమి చెందటం ఏమాత్రం వినోదం కాదని అన్నారు.